హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ఓటింగ్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. ఈ వారం నామినేషన్లో 6 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో తనుజ, భరణి, దివ్య, సుమన్, ఆ తర్వాత వచ్చేసి మన డిమాన్ పవన్, రాము రాథోడ్, వీళ్ళు 6 మంది నామినేషన్లో ఉన్నారు. ఇందులో మెయిన్గా చూసుకుంటే ముందే చెప్తాను ఫ్రెండ్స్, ఓటింగ్లో ఫస్ట్ ఉంది మాత్రం తనుజ ఉంది. ఎందుకంటే ఈమెకు ఆల్రెడీ పాపులారిటీ ఉంది, ఈమె మాకు మంచి ఓటింగ్ బ్యాంక్ ఉంది. ఈమె నెంబర్ 1 పొజిషన్లో ఫస్ట్ ప్లేస్లో చాలా ఎక్కువ ఓట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈమె మాత్రం ఈ వారం సేఫ్. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో మన సుమన్ శెట్టి ఉన్నారు. ముందుగా కొద్దిగా వెనకబడిన ఈరోజు మాత్రం సుమన్ శెట్టి నిన్న కెప్టెన్సీ టాస్క్లో, ఆ తర్వాత ఈరోజు కూడా ఆయన పర్ఫార్మెన్స్ కెప్టెన్గా గెలిచి ఆయన పర్ఫార్మెన్స్ ఈ వారం బాగా ఉంది. అందుకు ఆయనకు కూడా ఓటింగ్ బాగానే వచ్చింది. ఆయన కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఆ తర్వాత వచ్చేసి థర్డ్ ప్లేస్లో వచ్చేసి డిమాన్ పవన్ ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో భరణి గారు. ఈ థర్డ్ ప్లేస్లో డిమాన్ పవన్ వచ్చేసి డిమాన్ పవన్కి ఈసారి కళ్యాణ్ వీళ్ళ ఓట్లు ఉన్నాయి కదా, శ్రీజ ఎలిమినేట్ అయింది కదా, వీళ్ళ ఓట్లు వచ్చేసి ఆమెకు, అలాగే రీతు చౌదరి కూడా ఈసారి నామినేషన్లో లేనందువల్ల డిమాన్ పవన్కు బాగానే ఓట్లు వచ్చాయి. అయినప్పటికీ డిమాన్ పవన్ కూడా కొద్దిగా డేంజర్. ఇప్పుడు ఫస్ట్ ఇద్దరు కాకుండా ఈ నలుగురు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు మిగిలిన వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకు ఓట్ బ్యాంక్ శాతం, అందరికీ ఓట్లు పర్సెంటేజ్ సేమ్, దాదాపుగా ఒకటే పర్సెంటేజ్ ఉంది, కొద్దిగా అటు ఇటు అంతే. డిమాన్ పవన్ కూడా ఈసారి డేంజర్ జోన్లోనే ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో ఉన్నప్పటికీ అతను డేంజర్లోనే ఉన్నాడు. ఇంకో వచ్చేసి ఈసారి అతనికి 2 వారాల నుంచి ఎటువంటి టాస్క్లు అవి లేనందువల్ల పర్ఫార్మెన్స్ అంతగా లేదు. ఆ తర్వాత ఈ పులిహోర యాంగిల్ అట్నే కంటిన్యూ చేస్తున్నాడు. బయట నుంచి వాళ్ళు వచ్చి ఎంత ఇన్పుట్స్ ఇచ్చినా ఆ పులిహోర యాంగిల్ వదలట్లేదు. అందువల్ల డిమాండ్ పవన్ కూడా ఓటింగ్ బ్యాంకు కొద్దిగా తగ్గింది ఈసారి. ఆ తర్వాత వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో దివ్య ఉంది. దివ్య ఏంటంటే యాక్చువల్గా భరణి గారి కంటే దివ్యకే ఓట్లు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఈసారి మాధురి గారు వైల్డ్ కార్డు ద్వారా మాధురి గారు వచ్చి దివ్య మీద ఒకటేమైనా వీళ్ళిద్దరికి గొడవలు కంటిన్యూగా 3-4 గొడవలు పడడం వల్ల ఆటోమేటిక్గా సింపతి వర్కౌట్ అయ్యి మాధురి గారు అంటే ఇష్టం లేని వాళ్ళందరూ కలిసి దివ్యకు ఓట్లు వేయడం మొదలుపెట్టారు. అందుకు దివ్య గారు కూడా 4th ప్లేస్లో ఉంది. అలాగే భరణి గారు ఫస్ట్ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ మీరు బాండ్స్ తగ్గించండి అంటే ఆయన దివ్య మారింది, తనుజ మారింది, కానీ ఆయన మాత్రం మారట్లేదు. ఆయన ఫోకస్ గేమ్ మీద పెట్టకుండా వీళ్ళేమనుకుంటున్నారని బాధపడుతూ ఆ డిప్రెషన్లోనే ఉండిపోయి ఆయన ఇంకా రోజుకి ఆయన ఆట తగ్గించేసుకుంటున్నారు. ఫస్ట్లో చూసిన భరణి గారి ఆట మళ్ళీ మనకు కనిపించట్లేదు. కాబట్టి భరణి గారి ఓటింగ్ కూడా తగ్గింది. అందువల్ల భరణి గారు 5th పొజిషన్లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి రాము రాథోడ్ ఫస్ట్లో అతనికి బయట నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే ఫస్ట్లో అమాయకంగా ఉన్నాడు అని సింపతి పరంగా అట్లా కూడా ఓట్లు వచ్చి రాముకి మంచి ఓటింగ్ పడింది. కానీ ఈసారి అంతకుముందు వారం వచ్చేసి కెప్టెన్గా ఉండి, ఆ తర్వాత పోయిన వారం కూడా గేమ్స్ ఏం ఆడలేదు, సంచాలకులాగా ఉండి, అందువల్ల పర్ఫార్మెన్స్ ఏం లేకపోవడం వల్ల అతని ఫుటేజ్ చాలా వరకు తగ్గిపోయింది. అందువల్ల అతను లీస్ట్లో ఉన్నారు. కాబట్టి ఫ్రెండ్స్, అంటే లీస్ట్ ఏం కాదు, ఈ నలుగురు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఒక్క సుమన్ శెట్టి, తనుజ తప్ప మిగతా నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళ నలుగురు మీరేం చేస్తారంటే మీ కంటెస్టెంట్లకి మీ ఫేవరెట్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఓట్లు వేసుకోండి ఫ్రెండ్స్. ఈ నలుగురిలో ఎవరు పోయినా కానీ బయటికి ఎలిమినేట్ అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరికీ మీరు ఓట్లు వేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, మనకు వచ్చిన వార్త, ఇప్పుడు ఈ వీక్ దీపావళి కాబట్టి నో ఎలిమినేషన్ ఛాన్సెస్ కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇమ్మాన్యుయల్ దగ్గర పవర్ అస్త్రా ఉంది. అలాగే దివ్యల మాధురి గారి దగ్గర కూడా
ఒక ఎలిమినేషన్ ఆపే పవర్ ఉంది. కాబట్టి బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇచ్చి అట్లా కూడా ఉపయోగించి ఒకవేళ నో ఎలిమినేషన్ పెట్టినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఏదేమైనా కానీ మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరున్నారో వాళ్ళకు తప్పకుండా ఓట్లు వేసుకొని మీరు వాళ్ళను సేఫ్ జోన్లో ఉండేటట్టుగా చూసుకోండి. అంతే ఫ్రెండ్స్. ఈ వారం ఇంకా అనాలిసిస్, ఈ వారం నాకు వచ్చిన అనాలిసిస్ మాత్రం ఇది. మీకు కూడా ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.